ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం దక్కుతుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఇలా అంటుంది, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నది. మా కొరకు కలుగచేయుచున్నది అనే మాటలను గమనించండి. మానవ జీవితంలో కన్నీరు ఎప్పుడు వరదలై పారుతూ ఉంటుంది ఎందుకని? రక్తంతో బ్రతుకు తడిసి ఉంటుంది ఎందుకని? ఇలాంటి ప్రశ్నలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి. ఈ వాక్యంలో దీనికి సమాధానం కనిపిస్తుంది. శ్రమలు మన కోసం కొన్ని ప్రశస్తమైన వాటిని సాధించి పెడతాయి. విజయ మార్గాన్ని గాక విజయ సాధన మార్గాల సూత్రాలను కూడా మనకి నేర్పుతున్నాయి. ప్రతి దుఃఖానికి ఏదో ఒక నష్టపరిహారం మనకి దక్కుతుంది. ఇంగ్లీష్లో ప్రసిద్ధి చెందిన పాటలో ఈ విషయమే ఉంది. నీ వైపుకి చేరితే నాకదే చాలు, నీ చెంతకి దేవా నీ చేరువకి, సిలువ ఎక్కవలసి వచ్చిన విచారపు కడుపు నుండే ఆనందం ఉద్భవిస్తుంది. ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను అంటూ ఫ్యానీ క్రాస్బీ ఎలా రాయగలిగిందంటే, ఆమె ఎన్నడూ పచ్చని చేలను సంధ్యకాంతులను తల్లి కన్నుల్లోని మమతను చూడటానికి నోచుకోలేదు. కంటి చూపు లేకపోవడమే ఆమెకు ఆత్మీయ దృష్టి తేటపడేలా చేసింది. విచారం కేవలం రాత్రి గడిచే మట్టికే ఉంటుందని గ్రహించి ఆదరణ పొందాలి. ఉదయం కాగానే అది సెలవు పుచ్చుకుంటుంది. వసంతకాలపు ఆహ్లాదకరమైన రోజును తలుచుకుంటే తుఫాను రోజు చాలా తక్కువ కాలమే. రాత్రంతా విలాపాలున్నా ఉదయాన ఆనందం ఉదయిస్తుంది. కేరింతాలతో కాదు దాని మూలం. ఆదరించే ప్రేమ కాదు దానికి పునాది. మనోనిబ్బరమే దాని ప్రాణం. ఓర్పుతో జయించడమే దాని ధ్యేయం. త్యాగంలో శాంతి ఉంది. అనుభూతుల అల్లకల్లోలాలు లేని శాంతి, ఏదేనులో నెలకొన్న శాంతి కాదది. గెత్సేమనిలో గెలిచినదే అది.